శ్రీదేవి డ్రామా కంపెనీ. ఏమండి ఆ హిమాలయ నీడు అనిపించట్లేదు? ఎక్కడికి వెళ్ళారు సార్? చాలా రోజులకి ఊరెళ్ళొస్తానని అడిగాడు. వెళ్ళాడు. ఏంటి సార్ నువ్వు ఒక్క రోజు లీవ్ అడిగితే మీరు స్టోరీ నడుస్తారు. ఆడు 10-15 రోజులు వెళ్ళిపోవచ్చా? ఇది ఎక్కడన్నాయో? మాకోనాయో ఆడుకోనాయో? అల్లుడు నువ్వు తగ్గొద్దు. వాడికి ఎందుకంటే అంటే ఇంపార్టెంట్ ఇస్తారు నాకు. ఇంతకీ నువ్వు ఎర్ర చొక్కా ఎందుకు వేసుకురాలేదు? ఎందుకు? ఈ న్యాయం చెప్పండి. ఏం చెప్పంటారా? వెళ్ళడానికి ఓ రోజు రావడానికి ఓ రోజు 2 రోజులు ఇచ్చాను. రాలేదు. నేనేం చేయను? ముందు యాంకర్ విలువలైతే రమ్మని యాంకర్ గారిని. Well, hi, hello, namaste, welcome to Sridevi Drama Company. ఏంటి మ్యాటర్? ఆ ఇమ్మాన్యుయల్ ఆడుకోనాయో నాకోనాయో? ఆడికి 15 రోజులు లీవ్ ఇచ్చి నాకు ఒక్క రోజు లీవ్ ఇవ్వమంటే ఇవ్వట్లేదు తెలుసా? 1 డే వెళ్ళడానికి 1 డే రావడానికి రాలేదు. నేనేం చేయను? మీరు ఇమ్మాన్యుయల్ గారికి 2 రోజులు లీవ్ ఇచ్చాడు, ఇంకా రాలేదు అంతే కదా. మనందరం కలిపి ఆడు ఊరు వెళ్దాం, ఆడికి ఏమైందో తెలుసుకుందాం, తీసుకొచ్చేద్దాం. అయిపోయింది. తల్లి బిడ్డ న్యాయం. ఈయనైతే ఇద్దరికి న్యాయం చెప్తాడు. కన్నరా విన్నరా చెంబల పిడి పంబాలనరా కదా చెబుతాను వినరా బ్రహ్మం గారు ఏరుగణి కలికాల పూకాల జ్ఞానము. దా రింగా రోజు ఆడించాలి కానీ తప్పు లేకుండా కొట్టనే నిజం చెప్పి 10th క్లాస్ లో 100కి ఎన్ని వచ్చాయి నీకు మ్యాథ్స్ లో? 60. మరి మిగతా 40 రాలేదంటే తప్పు చేసా కదా. మీరేదైనా చేస్తే చేయకపోతే అప్పుడు కొట్టండి, అంతేగాని దానికి కొడతారేంటి? ఓహో నువ్వేదైనా చేయకపోతే ఇప్పుడు కొట్టమంట అంతేనా? సరే కరోనాకు మందు కనిపెట్టి ఫాస్ట్. నేనెలా కనిపెడతానండి? పిల్లలు కనిపెట్టు మందు కనిపెట్టు. సరే వెళ్ళి టీ పట్టరా. టీ అండి. ఏంటి షుగర్ లేదు? అయ్యో కలిపేనే. వేసావా? టేస్ట్ చూడు. టేస్ట్ చూస్తే నోట్లో వేయాలి కానీ వేలు పెడతారేంటండి? ఇప్పుడు చూడు. సరిపోయింది కదండి. సరిపోయిందా? చూసుకోలే సారీ. సరిపోయింది. ఎందుకు తాలేదే? ప్యాషన్ అండి తీసేసావా? నీకు ఇలా కాదే లుంగి కట్టి కొడతాను. అక్కడ అటక మీద చికెన్ పెట్టుంది గిన్నె, ఆ గిన్నె ఏడిచి. అమ్మో ఒక్క గిన్నెని 7 చేస్తానండి. ఆటోకే ఆటో పని చేస్తావా? ఏంటిది? ఏంటండి గుర్తులేదు వెళ్ళు. మా ఆయనకి అనుమానం ఎక్కువ. ఇప్పుడు కూరగాయలకు వెళ్ళమంటే ఏమంటాడో ఏంటో. ఏమండి ఏమండి ఒక హాఫ్ అన్ అవర్ బయటకు వెళ్తారా? నేను బయటకు వెళ్తే ఏమైనా ప్లాన్ చేసావా? అయ్యో అది కాదండి, కూరగాయల కోసం. కూరగాయలతో మాట్లాడుతున్నావా? అది కాదండి. అది కాకపోతే ఎవరు మరి? సుబ్బారావా? రామారావా? అప్పారావా? అయ్యో అప్పారావు ముసలోడు కదండి. అంటే ముసలోడు కాకపోతే ఓకేనా? ముగ్గేలేదంటే ఇప్పుడు నువ్వు ఆ టైంకి లైన్ వేసేవాడు వస్తే ఇప్పుడు ముగ్గేసి ముగ్గులో తీసుకున్నాను. ఏం ప్లాన్ వేసావే? అర్రే ఆ వంటగదిలతో విజిల్స్ ఎవరు? అది కుక్కర్ అండి. ఎవరు నిన్ను చూసి విజిల్స్ చేయట్లేదని కుక్కర్ చేత వేయించుకుంటున్నావు. ఇవే కానీ 3 సంవత్సరాలు అయింది, ఇంతవరకు పిల్లలు లేరు. ఈ టైంకి రోజు నువ్వు నాకు హగ్ ఇవ్వాలి. ఇచ్చావా? మర్యాదగా ఈ టైంకి ఎందుకు ఇవ్వలేదు? ఎప్పుడు ఇచ్చేదానివి కదా. టైం ఎంత? అదా 12:20 కల్లా ముద్దు పెట్టేది. ఇది లేదు, అది లేదు, అదే అంటున్నా. ఇది లేదు. ఎందుకు లేదు? ఎవడాడు?
లేకపోయినా అదే కావాలి. పిల్లలండి అందరూ నవ్వుతున్నారు మిమ్మల్ని చూసి, మీకు మ్యాటర్ లేదని. ఆడికి మొత్తం నిన్ను చూసి నవ్వుతున్నారా? అతన్ని చూసే నవ్వుతున్నారు. అంత నవ్వుతున్నారా? మన ప్రోగ్రామ్ ఎండింగ్ టైం ఎంత? లేదంట. అవునమ్మా. పక్కింటి వాళ్ళు కూడా వచ్చి అడుగుతున్నారు మీ లేదని. మన 2 గంటలకని అయిపోయేది. 2 గంటలకి తమ్ముడు ఏం హెల్ప్ కావాలా అంటున్నా? ఆయన సంవత్సరానికి 3 పిల్లలకి అన్నాడు, మీకు ఇంతవరకు ఏమీ లేదు. ఇంట్లో ఉన్నది నచ్చదు గానీ పక్కింటి దానికి ఏం లేనిది ఏం చేస్తావు? అదేంటి అది ఏమన్నా ప్రాబ్లమా? మీరైనా నేర్పించండి మీ గురించి. ఏమా అడక్కడక్క వాడిని అడిగావా నేర్పించమని? ఆయన అంటే ఇప్పటికీ ఎంతో మంది పిల్లల్ని కన్నకపోయినా కన్నట్టే ఉంటాడు అంతే కదా. వాడు కన్నాడు కూడా నీకు తెలియదు గాని. వెనక పద, ఎల్లెనకెళ్ళు రండి. లోపల పద. గుండె నీదేలే అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నది మళ్ళీ మళ్ళీ గాలో మేఘమై తేలుతున్నది. ఎవరాడు నా సిస్టమ్ మీద చేయేస్తున్నాడు? ఎందుకు కొడుతున్నారండి? పెళ్లి చూపులో మీ నాన్న ఏమన్నాడే? దించిన తల ఎత్తను అని చెప్పాడు. పాటలు ఎందుకు ఎత్తావే? ఇదేంటిది? నేను పెద్ద పుఫ్ గండి, నువ్వు పఫ్ ఇట్టవా? స్టైల్ కోసం పెట్టానండి. ఇంకా ఏమీ అవ్వలేదురా. అదేంది ఒప్పుకోవట్లేదు. సరేగానే ఎందుకు కొడుతున్నా? మగాడన్న కొట్టాలరా పిచ్చేదవా? అవునా? ఇక్కడ నుంచి యాక్టింగ్ చేస్తుంది. ఎందుకు కొడుతున్నారు? ఇందాకిన్నావా? కొట్టినోడు మగోడు అంట, మరి మగోడే కదా, అందుకే కొట్టా. అది మీకే తెలియాలి, నాకే తెలుసు. మీకేమైంది? నేను ఒక రోజు ముందే రమ్మన్నా అంట. మనకు షూటింగ్ ఉంటే మేనేజర్ ఏమంటాడు రా? రిహార్సల్ ఒక రోజు ముందు రమ్మంటాడు. నేను ముందే రమ్మన్నాను మరి. కానీ ఏం చేయించలేదు రిహార్సల్. మరి బాబు వీళ్ళకి ఏమైంది? ఏంట్రా రే ఏమన్నా ప్రాబ్లం ఇద్దరికి? ప్రాబ్లం ఉన్న ఇంట్లో మరగబెట్టుకుంటాం కానీ నీ దాకా రానే. గోరుముద్దులు ఇదా? ముగ్గురు ముద్దియాలా? ఇవ్వాలరా బాబు. వద్దులే అమ్మా, ముగ్గురు ముద్దియాలంట కదా. ముద్దిచ్చేయి. ఫీల్ అవుతురా? అవునే, అది ఏదో మమ్మల్ని వెనకబెట్టి ఇంత రాసుకున్నారా మీరు? ఈ జోక్లే చేస్తున్నాడు రా. ఏడ రాసుకున్నారు? 2 డైలాగులుగా చెప్పి ఏడ రాసుకున్నారు? 2 డైలాగేగా చెప్పింది, అంతలోకి వచ్చేసావు. వెనక ఏం చేయాలి అర్థం కావట్లేదు. తొందరగా రమ్మని. ఒరే తమ్ముడు, వీళ్ళ మన మానట్లు ఎలా ఇంట్లేదు, ఇంట్లో తీసుకెళ్లి ఉతికితే వీళ్ళకి తెలుస్తుంది. నడు లోపలికి నడు. వాళ్ళు నల్ల మొక్కడు వద్దని కొడుతున్నాడు అక్క. నువ్వేమొద్దన్నావు? చూడక్క, నా మాట లేని హస్బెండ్ కూడా కొట్టడానికి వస్తుంది. మధ్యలోనే వచ్చేసారు. మనకి ఎందుకు పదం చెప్తాను. ఓకే పా, నువ్వు కూడా పా. అమ్మో, మీ ఆయన బానే మేనేజ్ చేస్తున్నాడు అందరినీ. నా చుట్టూ లేని మొగుడు కూడా కొడుతున్నాడే. నీది కొంచెం ఇయ్యాల్సింది కదా. మా ఆయన ఏం మేనేజ్ చేయలేకపోతున్నాడు. నేనేం చెప్పాలి? లుంగి పైన ఉండేది కింద పడిందని కొడుతున్నాడు, నేనేం చేయాలి? ఇప్పుడు మన బాధలు ఆచి తీర్చేది ఎవరే? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నా? ఏం చెప్ప
చెప్పమంటావే? అదేంటే బయట నువ్వు బాగా చేస్తావు, డైలాగ్ బాగా చెప్తావు అంటున్నారు, ఇప్పుడేమో ఏం చెప్పమంటావే అంటున్నావు? చెల్లమ్మా, నేను ఎంత బాధలో ఉంటే నీ పంచులు అవసరమా? పేడ్ను నీకేమైంది? పెళ్ళయ్యి ఒక పిల్లని కంటావు అనుకున్నా. ఆల్రెడీ పిల్లడు ఉన్నాడు. అదే వాళ్ళ ఆయన్ని చంటి పిల్లల్లో చూసుకుంటది బంగారు కొండ. అయ్యో, నా మొహం నలుగురికి చూపించలేకపోతున్నానే. వాళ్ళ మొగుడికి లేదంట. అయినా నువ్వేంటి, మేమందరం ఇంత బాధలో ఉంటే మొగుళ్ళు కొట్టి ఇలా మాట్లాడతావేంటి? వాళ్ళ సంగతి నేను చెప్తా, బయట పిలువాళ్ళని. మా వల్ల కాదు, కొడుతున్నారు. వాళ్ళ సంగతి నేను చెప్తా. రే బయటకు రండిరా. ఏంటి ఎక్కువ మాట్లాడతావేంటి? ఎక్కువ అది నా పిల్లం. నా కోపం మొత్తం ఎవడ పిల్లని ఒకటే నాకు. ఏంటి పిలిచావు? ఆడదంటే తక్కువ. ఎంత ఉన్నావు? ఆడదంటే లోకువా, ఆడదంటే చులకనా, ఆడదంటే హేళనా? ఏంద్రా ఇది పర్యాయ పదాలు మొత్తం చెప్తుంది. అయినా మీ అందరంతా నేను తెలుస్తా. వస్తా. ఏంటన్నా చూస్తున్నా? అవి వస్తాను చెప్పి వెళ్ళిపోయింది ఏంటి? అదే కదా. ఏంటండి? సారీ. ఏమే ఏంటండి? పిలిస్తే వస్తావరా? ఎరా అన్నయ్య చెప్పరా తమ్ముడు. ఏ మాటకా మాట మోకరాజు గారి వైపు బాగుంది. నిజమేరా, ఏ మాటకా మాట మీ వైపు కూడా బాగుంటదిరా. అందరూ చదిసా కానీ పనిలో పని బాగుంది. కానీ ఈసారి రైటర్ మనం తీసుకుంటే బెస్ట్ రైటింగ్. ఏమండి, నేను ఇటు కదా రమ్మంది, నేను అటు ఎందుకు వచ్చావు? ఏడా పిలిచావా? అనే ఏంటి పిలిచావా? అన్నయ్య ఏంటి అన్న పిలిచావా? ఓహో, మీకు లేదని వాళ్ళ ముగ్గురు కనుక్కోడానికి వచ్చారండి. మీ వాళ్ళందరూ ఎక్కడున్నారు? మా వాళ్ళు లోపలికి వెళ్దామా? మీరందరూ లోపలికి వెళ్ళండి. అంటే మీరు వచ్చేయండి, ఇంకెందుకు? ఇలా అయితే చాలా కష్టం అయిపోతుంది. ఈ ఔషధం తాగితే మగవాళ్ళు ఆడవాళ్ళుగా మారిపోతారు, ఆడవాళ్ళు చెప్పిన మాటలన్నీ వింటారు. ఇదేదో బాగుందే, కానీ ఇది ఎక్కడా? బాబా దగ్గరికి వెళ్ళాలి. గురుజీ, ఈ ఔషధం ఎక్కడుంది? అక్కడే ఉంది కదా, మళ్ళీ ఎందుకు అడుగుతావు? కుళ్ళు చోకలొద్దు, నాకు అర్జెంట్ గా ఈ ఔషధి కావాలి. ఎందుకు? నాకు కావాలంతే. సరే ఇస్తాను. ఈ మందును మగవాళ్ళతో కలిపి తాగితే వాళ్ళు ఆడవాళ్ళుగా మారుతారు, మీరు చెప్పిందల్లా వింటారు. సూపర్, థ్యాంక్ యూ. మీరెవరు? వాయిస్ ఓవర్ ఇచ్చాను కదా, అది నాదే. ఎందుకు? అంటే వాడికి ఎక్స్ప్రెషన్ సరిగా రావు కదా. అదేదో మీకు వచ్చినట్టు. ఇప్పుడు చెప్తా వాళ్ళ పని. ఈ ఔషధాన్ని వాటర్ ట్యాంక్ లో కలిపాను. ఈ వాటర్ తాగాక ఉంటది వాళ్ళకి. A few moments later. మగాడివి మూసుకొని ఇంట్లో కూర్చోవాలి. నాకేందుకు చెప్తావా? అది కాదండి, తప్పు లేకుండా ఎందుకు కొడుతున్నారండి? ఏంటే తప్పు లేదా? తాలి పుట్టేదిరా. ప్యాషన్ అని లోపల తెచ్చానండి. ఫ్యాషన్ అంటే జస్ట్ మిస్. సరే పోయి టీ తీసుకురా. ముడిపోయింది, ఎవడేస్తాడు? బ్యాండెట్ చక్కెరేదిరా? తెలియలేదా? ఏంట్రా జబ్బలు చూపిస్తున్నావు? పక్కింటోళ్ళకి చైన్ వేద్దామనా? జబ్బలేంట్రా? జబ్బలేంట్రా?
నన్ను వదిలేస్తే పక్కింటి ఫ్యామిలీ వస్తారు చూసుకో. లేదు లేదు కొట్టి కొట్టి అలిసిపోయాను రా. లోపల చికెన్ పెట్టా గిన్నెలో ఏడు చెయ్యి. ఏంటి ఒక గిన్నె ఏడలా చేస్తానండి? ఎదురు సంబంధం చెప్తున్నావా? ఏంట్రా నించొని చూస్తున్నావేంట్రా? వంట ఎవడు చేస్తాడు? వంట ఎవడు చేస్తాడు? మా ఆవిడ గారికి అసలే అనుమానం ఎక్కువ అండి. ఏం చేస్తున్నాడు? ఏం లేదు, మీరు ఒక ½ అవర్ బయటికి వెళ్ళి రావాలి. ½ అవర్ బయటకా? ఎవరితో? ½ అవర్ ఎందుకు? అది కాదండి, కూరగాయలు. ఏంటి కూరగాయలు? దాన్ని కూడా వదలవా నువ్వు? కాదండి నేను చెప్పేది. మరి ఇంకేది? ఎవరు రమాదేవా? కమలానా? కమల ముసలిది కదండి. ఏ ముసలి దాన్ని కూడా వదలవా నువ్వు? అవును, ఈ టైంకి నువ్వు హగ్ ఇవ్వాలి కదా. దానికేం బాకీ ఇవ్వండి. వద్దురా, ఇది వద్దు. అదేంటండి, ఇందాక మాకు ఇచ్చినప్పుడు మేము మీకు ఇవ్వాలి కదండి. ఇందాక నీకు లేదు, ఇప్పుడు నాకు. ఆవిడ గారు, బయట అందరూ మీకు లేదనుకుంటున్నారండి, మనకేమో పిల్లలు కావాలని అందరు అడుగుతున్నారు. మరి ఏదన్నా చూడండి. ఏంట్రా ఏమన్నా ప్రాబ్లమా? ఇలా కాదురా నీ పని, నాన్ స్టాప్ ఉంటది. అవునా? అంతే, రెడీ అండి. గుండె నీదేలే అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నది. పందిలా ఇంత తిండి ఇంత పెరిగావేంట్రా? అందరి ముందు పట్టుకున్న అలాంటి మాటలు అనకండి. ఏంట్రా నాకెదురు చెప్తున్నావు? ఏంట్రా ఏమన్నా ప్రాబ్లమా? ఏంటండి అలా కొడుతున్నారు నన్ను? పెళ్లి చూపుల్లో ఏం చెప్పాడు మీ నాన్న? ఏం చెప్పాడు? పెళ్లి చూపులు అని చెప్పాడండి. మళ్ళీ చెప్పు. దించిన తల ఎత్తను అని చెప్పారండి. ఇప్పుడు ఏం చేస్తున్నావు? డాన్స్ చేసేటప్పుడు ఇట్లా ఇట్లా ఎత్తా? క్షమించండి. ఇందాక నన్ను ముట్టుకోనే నువ్వు ముట్టేసుకుంటున్నావు. నన్ను కొట్టకండి ప్లీజ్ అండి. ఏంటి అలా కొడుతున్నావు? ఆడవాళ్ళమని అనిపించుకోవాలంటే కొట్టాలి కదా. అరే రారా. అయ్యో మడికట్టానండి. మడికట్టాను అందుకే. చెవుడు అనుకుంటా. వినిపిస్తుందా అండి? అన్నయ్య గారు చెప్పండి. మీరు మడి కట్టలేదు, మా ఇంటి మీద కట్టుకొని వచ్చారు. అయ్యో అయ్యో ఏంటి నీ మొగుడు? ఏంటి నీ మొగుడు ఎక్స్పోజింగ్ చేస్తున్నాడు? అన్నయ్య, తమ్ముడు, ఏ మాటగా మాట నౌకరాజు తమ్ముడు గారు వాళ్ళ ఆవిడ చాలా బాగుంది అన్నయ్య. ఏ మాటగా మీ పిల్లం కూడా చాలా ఇప్పుడు కూడా అన్నయ్య కలిపోతే అన్నయ్య. పోయినా పర్లేదు, నీ పిల్లం బాగుంది. వాళ్ళు బాగున్నారు వీళ్ళు బాగున్నారు అనుకోవడమేనా? మనకి కష్టాలన్నీ ఎప్పుడు తప్పుతాయి చెప్పు బాబోయ్. ఈ కష్టాలు ఎప్పుడు తీరుతాయో? తమ్ముడు గారు ఏమన్నా విశేషం? మా పిల్లైంది కదా. విశేషం కదా, గ్యాస్ట్రిక్. ఏమో మన బతుకులు ఎప్పుడు మారుతాయో ఏంటో. మారుతాయి ఎపిసోడ్ అయిపోయాలో. ఇంతకు ముందు బస్ స్టాండ్ దగ్గర ఇమాన్యుల్ గడు ఊరని చెప్పారు, అక్కడ దిగాడు. దరిద్రుడా పాపం, ఎక్కడెక్కడ తిరుగుతాడు. పోతే పోనీ, ఏదో దరిద్రం పోయి దొరుకుతాం. సర్లే మనం ఇమాన్యుల్ గారు అరే ఇదే ఇల్లు అనుకుంటా నాకు తెలిసి. అరే ఇమాన్యుల్, బాగున్నారా? ఏంట్రా ఇలా మాట్లాడుతున్నా? ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? ఏమైంది? అరే మగాళ్ళు తాలి పట్టు వేసుకోవద్దురా. మగాళ్ళు కాకపోతే ఎవరు వేసుకుంటారు బాబా? మగాళ్ళే వేసుకోవాలి తాలి. గుండి పెట్టు చుట్టూ అమ్మలన్నారు. చూస్తే ఏంటి మన పరువేం కావాలి? నీకు తమ్ముడు అన్న వర్షం లేవా? అందరి ముందు పట్టుకొని ఇలా లాగుతారా?
ఏంట్రా వీళ్ళందరూ ఇలా ఉన్నారు వెరైటీగా? తమ్ముడు ఎవరు కొత్త కొత్తగా ఉన్నారు? మీరేంటి ఇంత కొత్తగా ఉన్నారు? మెల్లో తాలిబొట్లు వేసుకొని మొత్తం అంతా వేరేలా మాట్లాడుతున్నారు ఏంటి? కుర్రాళ్ళు మంచి లేతగా ఉన్నారు. దూరం కూడా మింగేస్తారు ఇక్కడ. మా తమ్ముడు ఆయన మా పెద్దన్నయ్య గారు. నువ్వేట్రా? ఈయన మా అన్నయ్య గారు, ఈయన మా తమ్ముడు గారు, ఈయన మా తమ్ముడు గారు. పెద్దన్నయ్య గారు మంచి లేతగా ఉన్నారు. ఇంకా పెళ్లి కాలేదా? ఎన్నిసార్లు చెప్పాను. ఏంట్రా వీళ్ళందరూ ఇలా ఉన్నారు? గట్టిగా అరవకండి, అసలే మా ఆవిడలో మంచోళ్ళు కాదు. నువ్వు దూరంగా ఉండు, నలిపేస్తారు నేను. అన్నయ్య గారు మీ ఆవిడ గారు వస్తున్నారండి. వంట వండుకుంటే ఇక్కడ సోదేంటే? వంట ఏంటిది? ఏం చేస్తారు? ఎవరు? ముక్కు పచ్చలారని చిన్న పిల్లాడు. ఏంట్రా అమ్మ చేస్తుందంటావు? మీరేంటి పారిపోయావా? హైదరాబాద్ వెళ్ళి చెడు అలవాట్లు బానిస అయిపోయావా? ఏంట్రా మీరు అందరూ మగోళ్ళేనా? ఏంటి ఇలా తయారయ్యారు? వాళ్ళందరూ ఏంటి అలా ఉన్నారు? అసలు నువ్వు మగాడివేనా? తీసుకొని వెళ్ళిపోదాం పదా. నన్నెవరు తీసుకెళ్ళరా? నన్నెవరు తీసుకెళ్ళరా? ఉండరా మొత్తం తేడా. లోపలికి వెళ్ళండి అందరూ. అందరిలో పెద్దదాన్ని నేను. ఏమండి నాకు అలాగే ఉండదండి. ఇలా మారిపోతావు అనుకోలేదు రా నువ్వు. నేను అదే ఇలా మారిపోతావు అనుకోలే. మగాడి గుండె పెట్టండి ఎన్నిసార్లు చెప్పాలి. వాళ్ళ దగ్గర నుంచి నీకెళ్ళి చూస్తున్నారు. అలా బిహేవ్ చేస్తున్నాడైతే అదే నాకు అర్థం కావట్లేదురా. ఇక్కడ ఏంటి వీళ్ళందరూ ఏమో నాకు ఇక్కడో తేడా కొడుతుంది. సరే మీరు వెళ్ళి కూర్చోండి. ఇక్కడ ఏదో తేడా జరిగింది, అదేంటో నేను కనుక్కుంటా. సరేనా? ఓకే నేను కనుక్కుంటా, మీరు వెళ్ళండి. హ్యాపీ కూర్చోండి. ఈ అమ్మాయిలందరూ అబ్బాయిలు డ్రెస్సులు వేసారు, అబ్బాయిలు ఏమో తాలిబుట్లు కట్టారు. మ్యాటర్ ఏమో అర్థం కావట్లేదు. అమ్మాయి కత్తిలో ఉంది, నన్ను చూసి విజిలేస్తుంది. మగవాడిలాగే బిహేవ్ చేస్తున్నాడంటే ఆ మెడిసిన్ వీడి మీద పనిచేయలేదా? మీరు ఆ వాటర్ తాగలేదా? ఏ వాటర్ అండి? ఈయనకి మ్యాటర్ తెలీదు. ఇంత ఘోరం చేశారా మీరు? ఘోరమేముంది? అలాంటి ముందు మా ఊళ్ళతో తాగిచ్చి మగోళ్ళందరినీ అలా తయారు చేశారా? ఆడవాళ్ళందరినీ ఇలా తయారు చేశారా? నేను ఇక్కడే ఉండి దానికి విరుగుడు కనుక్కొని మా వాళ్ళందరినీ మళ్ళీ మగోళ్ళుగా మారుస్తాను. అది ఛాన్సే లేదు. మీరు చూస్తానే ఉండండి, మామూలుగా ఉండదు. మీరు ఉంటారుగా ఈ ఊర్లోనే. ఇక్కడ ఇంత పెద్ద కిరికిరి జరిగిందని మనకు తెలీదు. అర్జెంట్ గా దీనికి విరుగుడు కనుక్కొని మా వాళ్ళందరినీ మళ్ళీ మగోళ్ళుగా మార్చారు. ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ, ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ, ముద్దు మురిపాలలకు పిల్లలోన మూడు పువ్వులు ఆరు కాయలు కాయ. ఇస్తున్నమ్మా వాయనం. తీసుకుంటున్నా వాయనం. మళ్ళీ తిరిగి ఇచ్చేస్తున్నమ్మా వాయనం. మళ్ళీ తిరిగి తీసుకుంటున్నానమ్మా వాయనం. అవసరం అయినా సరే నేను ఇద్దరు పిల్లలకి అనేలాగా ఆశీర్వదించమ్మా. ఈసారైనా ఇటు ముగ్గురు గణేలా చూసండి, ముగ్గురు గణేలా చూసండి. ఈసారైనా కొంచెం ఏదో చూడండి స్వామి. పొద్దున్న ట్రై చేస్తున్నా అవదా అవుతుంది. ఏమండి మీరేమన్నా కోరుకోండి. ఈసారైనా ఇలాగయ్యే చూడండి స్వామి. సరే పదండి ఇంక వెళ్ళిపోదాం. ఏమైందమ్మా? కొంచెం లాగ్ అయింది అంతే కదమ్మా. మన లైఫ్ లో మొట్టమొదటి కార్యం అన్నయ్య గారు. ఒక ఎంజాయ్మెంట్ లేదు, ఒక ఎంటర్టైన్మెంట్ లేదు. మన మొగుళ్ళు గారు కూడా మనతో తోడు రాలేదు. ఇదే కదా నీకు కావాల్సింది. దీనికోసమా ఏడుస్తున్నావు? మీరు చేసేస్తారేంటండి? నేను కాదే, పట్నం నుంచి మా అన్నయ్య వచ్చాడు కదా. మా అన్నయ్య తమ్ముడు పెద్ద అన్నయ్య అక్కడ చేసేది ఇదే. ఎంటర్టైన్మెంట్ చేస్తారు. ఇదిగో నేను చెప్తే ఒప్పుకుంటారు. పక్క నుంచి అన్నయ్య గారు నువ్వు అలా పిలవద్దురా.
ఎన్నిసార్లు చెప్పాలి అన్నయ్య గారు, ఆడవాళ్ళ కళ్ళన్నీ ఇక్కడే ఉన్నాయి. మామూలు మాట్లాడరు ఏమైంది ఎమాన్యుల్ నీకు? అన్నయ్య గారు ఏంటి ఏమండి బుడ్డయ్య గారు వెనకరండి వెనకరండి. అన్నయ్య గారు ఈ రోజు బోర్ల తద్ది జరుపుకుంటున్నాం అందరం. బోర్ల తద్ది ఊరిల్ తద్దే. ఇప్పుడు అంటే ఆడోళ్ళు అట్ల తద్ది చేసుకుంటారు కదా, మనం అంత మగ జాతి కదా, అందుకే బోర్ల తద్ది చేసుకుంటున్నాం. ఏంట్రా ఇలా ఉన్నారు మీరు అంతా? బాబా ఎలాగుంటే ఏంటి బాబా, వాడు ఏదో అడుగుతున్నాడు కదా. ఏంటి చెప్పు. నువ్వు ఒక మాట ఇవ్వాలి నాకు. ఏంటి? వీళ్ళందరికీ నీతో ఈవెంట్ చేపిస్తానని మాట ఇచ్చా. ఆ కార్ల కింద చేతులు పెట్టడం, అద్దాల పగలు కొడతా చేసి కొంచెం ఎంటర్టైన్మెంట్ చేయాలి మీరే. చేయాలరా, నేను చేయను. ఒక్కగాను ఒక్క తమ్ముడిని అడగలేక అడిగాను, అందరినీ అడిగి తీరుతున్నాక బానే. పుట్టి మనిషి కూడా కాదు ఇది అసలుకి. సరే చేస్తాలే. కుర్రాడు మంచి లేతే చేస్తావా? మీరు వెళ్ళండి, కూర్చోండి, చేస్తాను, వెళ్ళండి. థ్యాంక్ యూ అన్నయ్య గారు. ఇదిగో అన్నయ్య, ఈవెంట్ చేస్తున్నావు కదా ఊర్లో, అన్నయ్యలకి అక్కలకి అందరికి చెప్పొస్తాను. తమ్ముడు గారు రండి, త్వరగా వెళ్ళి వచ్చేద్దాం. ఈ రోజు బూర్లు తద్ది కదా, మా తమ్ముడు గారు ఫంక్షన్ చేస్తున్నారు రండి. మీరు కూడా రండి. తమ్ముడు గారు మొగుడు గారి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుందాం రండి. ఏమండి ఆశీర్వదించండి. అందరికి చెప్పేసి మీరు మొదలెట్టండి. మేము మొదలెడతాం, మీరు వెళ్ళండి, వెనకెళ్ళండి. వెనకంటే ఎంత సరదాను. ఆగండి, నీకు కూడా పెట్టాలి కదా, గంధం రాస్తాను. అమ్మో జంబలకిడి బొమ్మ సినిమాలోని గంటారాణి ఎంత ఫేమస్, మరి మన శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా గంటారాణి రావాలి కదా. ఇప్పుడు వస్తున్న మాస్ లేడీ ఉంటారండి, కేకో కేక. లెట్స్ వెల్కమ్ ద మాస్ లేడీ, ద గంటారాణి ఆఫ్ శ్రీదేవి డ్రామా కంపెనీ. ఏంటి గంటక్క? అంటే ఎక్కువ ఊపితే సౌండ్ వస్తుందని చెప్తుంది మేడం. ఏం ఊపాలి ఏం ఊపకూడదని నువ్వు నాకు చెప్తావా? అమ్మా ఊర్లో చాలా గంటలు మోగట్లేదు, మీరే దగ్గరుండి మోగించాలి. అన్ని గంటలు మోగించడానిక మేము శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చింది? నువ్వు నోరు మూసుకుని నీ గంట నువ్వు మోగించుకో. ఎన్నిసార్లు చెప్పాలి మీ ఆయన్ని బయటికి రమ్మను? డబ్బులు కట్టరు, వడ్డీ కట్టరు, మీ అబ్బగాడి సొమ్ము అనుకుని తిని బలిసిపోయారా? పెళ్ళై 4 రోజులు అయిందక్క. 4 రోజులు అవ్వగానే నేనే దగ్గరుండి పంపిస్తాను. 4 రోజుల తర్వాత వాడేం పనికి వస్తాడే? నువ్వు కూర్చో అక్క, 4 రోజులు అన్ని సర్దేసి నేను తీసుకొస్తాను. ఆ ప్రతిమా వాళ్ళని కూడా పిలువు. ఈసారికి ఎలాగోలా కాపాడుకున్నాం, ఇక్కడ నుంచి అని జాగ్రత్తగా ఉండాలి. 10 గంట తెగ మోగిస్తుంది. గంటలో కలెక్షన్ వాళ్ళు ఎంత వచ్చిందో తెలుసా? ఒక 10,000 వచ్చాయమ్మా. 1,00,000 రూపాయలన్నా కలెక్ట్ చేస్తావు అనుకున్నాను. తిండి దండగాని. సరే అమ్మా, గంట నింపుకొని వస్తా. పందిలో తిండదో పడికి ఏం తెలుసండి? తున్నపోతులు 3 పూటలా తిని పందిలో వాడిని తిట్టే హక్కు నా ఒక్కళ్ళకే ఉంది. ఎవడబడితే వాడు తిట్టే గంట పగులుద్ది. మరి జంబలకిడి బొమ్మ సినిమా రీక్రియేషన్ అంటే అందులో అద్భుతమైన ప్రతి సీన్ అద్భుతమే, కానీ స్కూల్ సీన్ మట్టికి ఎవడో మర్చిపోలేరు. ఆ సినిమాని రీక్రియేట్ చేసినప్పుడు అంత అద్భుతమైన సీన్ ఎలా మిస్ అవుతాం. సో లెట్స్ వెల్కమ్ our boys with a beautiful school scene. జంబలకిడి పంబా జంబలకిడి పంబా జంబలకిడి పంబా జంబలకిడి పంబా. మీరు స్టూడెంట్స్ ఏంట్రా దండుపల్లి పెచ్చలా ఉన్నారు? మీకు నన్ను ఇచ్చారు చూడు, నా కర్మరా ఇది. ఎగ్ మార్నింగ్ మాస్టర్. ఎగ్ మార్నింగ్ కదరా, గుడ్ మార్నింగ్. గుడ్ ఇంగ్లీష్ లో ఎగ్ అంటారు కదా మాస్టర్. సరే 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 అదే పిల్లలు, నేను అటెండెన్స్ అడుగుతాను, మీరు కూడా చెప్పండి, ఓకేనా? రూల్ నెంబర్ 1 ప్రెగ్నెంట్ సార్. ప్రెగ్నెన్స్ కాదు, అది ప్రెజెంట్ సార్ అనాలి.
రూల్ నెంబర్ 2 ప్రెగ్నెంట్ సార్. చెప్పాను కదా ప్రెగ్నెంట్ సార్ అని చెప్పాలని. అది నిజంగానే ప్రెగ్నెంట్ సార్. ప్రెగ్నెంట్ సార్. రూల్ నెంబర్ 3 ఆబ్సెంట్ సార్. ఏరా ఆ ప్రెగ్నెంట్ చేసింది ఆడే అందుకే ఆబ్సెంట్ అయ్యాడు. అరే ఈ వద్దు గాని మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, ఆన్సర్ చెప్పండి రా. సరే సార్. సరేనా? ఎగరలేని పక్షి ఏంటి? లేపాక్షి. లేపాక్షి. మాస్టర్ అది కాదండి, ఎగరలేని పక్షి అక్కుపక్షి. అక్కుపక్షి. అది కూడా కాదు సార్, చచ్చిపోయిన పక్షి ఎగర్. వెరీ గుడ్, వెరీ గుడ్. సార్ అదే అవన్నీ కాదు సార్. ట్విట్టర్ లో ఒక పక్షి ఉంటది కదా అది సార్. వెరీ గుడ్ రా, వెరీ గుడ్ రా. సున్నాని కనిపెట్టింది ఎవరు? తాత ఇల్లింటికి సున్నాలు వేస్తాడు. ఇట్స్ రైట్ ఆన్సర్. ఎస్ రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. అరే లెక్కలు అడుగుతుంది చెప్పరా. 3 3 కలిపితే ఎంతరా? 3 3 కలపకూడదండి, 3 వచ్చినప్పుడే కలపాలి. అయ్యి బాబోయ్. మే ఐ కమిన్ సార్? న్యూ అడ్మిషన్ సార్, మా అబ్బాయి స్కూల్లో జాయిన్ చేద్దామని వచ్చాను సార్. ఏ కమింగ్ ఏంట్రా, వచ్చి వెళ్ళిపోయాను కదా. ఇది జూన్, ఇది కూర్చో. వేసేసాడు, బాగా వేసేసాడు. వెల్కమ్. నువ్వు కూడా నేర్చుకో పాఠాలు. ఇట్రా నువ్వు కూడా నేర్చుకోవాలి. దా 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 దా. అరే కొత్త స్టూడెంట్ నీకు ఏమొచ్చురా? తిండవచ్చాడు. అరే గుణింతాలు చెప్పరా. తీసుకో, ఇదిగో ఈ అన్నావు కదా. మళ్ళీ ఎద్దుగా సార్. మాస్టర్ గారు అన్ని ప్రశ్నలు మీరు అడుగుతారా, మేము అడగొద్దా? సరే అడగరా. విమానంగా పెట్టుడు మగాడా, హెలికాప్టర్ పెట్టుడు మగాడా? వీళ్ళ కదరా మగాళ్ళు. ఈ ఈవెంట్ లో మిమ్మల్ని పట్టుకున్న చూడు డైరెక్టర్లు, వాళ్ళరా మగాళ్ళు అంటే. అరే పిల్లలు, ఇప్పుడు దాకా అంతా వేస్ట్ కానీ ఇప్పుడు పనికొచ్చింది నేను చెప్తాను, ఓకేనా? మీ అందరికి కరోనా పడాలి చెప్తాను, ఓకేనా? సార్కి పాజిటివ్. 4 ఏంట్రా, ఇది బాడీకి 5 6 వేయచ్చు. పిల్లలు నేను అడిగిన దానికి కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. ఏ ఫర్ యాపిల్ కాదు, ఏ ఫర్ అంబులెన్స్. బి ఫర్ బాల్ కాదు, బ్లడ్ గ్రూప్. సి ఫర్ క్యాట్ కాదు, కరోనా. డి ఫర్ డాగ్ కాదు, డాక్టర్. మాస్టర్ ఈ డాక్టర్లు అంబులెన్స్ లో 2 రోజులకోసారి మీరు వెళ్తారు కాబట్టి తెలుస్తుంది, మాకేం తెలుస్తుంది మాస్టర్? అరే బాబు ఏ విషయం చెప్పరా. ఏ బి సి డి. ఇవన్నీ ఎవడని చెప్తాడు కానీ రివర్స్ లో చెప్పు. ఏ బి సి డి. అరే బాగుందిరా పంచు. అరే నోకరాజ్, రామాయణం ఎలా జరిగిందిరా? నేను మా ఇంటి పక్కన గొడవ ఎలా జరిగిందండి? నాకేం తెలుసు, నేను లేను కదా. మరి నేను కూడా రామాయణం దగ్గర లేను కదండి. మాస్టర్ అండి నేను ఒక బొమ్మ వేస్తానండి. ఏ బొమ్మ వేస్తావురా? నేను డైనోసార్ బొమ్మ వేస్తానండి. చూడండి మాస్టర్ అండి డైనోసార్ బొమ్మ వేసాను. దానిలో డైనోసార్ ఎక్కడ ఉందిరా? దీని లోపల ఉందండి, ఇదేమో గుడ్ అండి. అవునా? పగల కొట్టుకుని బయటకు వస్తుంది. మన నైట్ కొడతారా? ఇంకోటి వేస్తాను, బాధపడుతున్నారు కదా. ఇదిగోండి బాగా గుమ్ముగుండి జనం అండి, అది వేస్తాను చూడండి. అదిగోండి. ఏంటో ఒక చుక్క పెట్టి గుమ్ముగుండి జనం అంటున్నావు? అంటే అప్పుడే కర్ఫ్యూ పెట్టారండి, ఇంట్లోకి వెళ్ళిపోయారండి అందరూ. బాగుందిరా, బాగుంది. మాస్టర్ నాకు డౌట్ మాస్టర్. ఇప్పుడు దానికి మీరు సమాధానం చెప్తే మీరు ఓకే మాస్టర్. ఓకే. ఇప్పుడు ఓ చీమ్ ఉంది, 10 అంతస్తుల బిల్డింగ్ మీకెళ్ళి దుంకింది, అయినా దానికి ఏం కాలేదు. ఎందుకు? పారాషూట్ వేసుకుంది. లేదు, కోకోనట్ వేసుకుంది. కాదు, అది దుంకినప్పుడు మధ్యలో నుండి హెలికాప్టర్ వచ్చి ఎత్తుకొని పోయింది. 23 ఖాళీ నువ్వు. ఇంకోటి అడుగుతాను. అదే చీమ మళ్ళీ 10 అంతస్తుల బిల్డింగ్ మీకెళ్ళి దుంకింది, ఈసారి దానికి ఏం కాలేదు. ఎందుకు? ఈసారి ఏమైనా వదిలిందా? ఈసారి పారాషూట్ వేసుకుంది. నిన్ను కొట్టండిరా, నీకు తెలియాలి కదా. ఇటుండు అంటే
ఒక చీమ 30 అంతస్తుల బిల్డింగ్ మించి దూకింది, దానికి ఏం కాలేదు, ఎందుకు? అబద్ధం చెప్పింది. కాదు కాదు, అది డైపర్ వేసుకుంది. డైపర్ పెద్దగా ఉంటది కదా, చీమ ఎంత ఉంటది కదా. ఇట్రా మమ్మీ అన్నావు కదా, ఇంటి సరే ఒక చీమ 5 అంతస్తుల బిల్డింగ్ నుంచి దూకిందిరా, కానీ దానికి ఏం కాలేదు. కాదు, అది హెల్మెట్ పెట్టుకుంది. హెల్మెట్ హెల్మెట్ నువ్వు అడుగు. ఇదిగో ఇదిగో ఈసారి అన్నావు. ఏ సరి, పట్టు సరియా, మామూలు సరియా, సిల్క్ సార్? బిల్డింగ్ మీకే దుంకింది, అయినా దానికి ఏం కాలేదు, ఎందుకు? ఎందుకంటే పారాషూట్ వేసుకుంది. ఈసారి అది చెరువులో దుంకింది. చెరువు దూకి, ఏ చెరువు? మంచినీళ్ళ చెరువా, మామూలు చెరువా, చెరువా? చెప్పు 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 చెప్పు. ఇది నాట్ హిలేరస్, వదిలేండి. ఏంట్రా అది అసలు? స్కిట్ తెలియట్లే. తెలుస్తుందిరా, కానీ ఎలా వస్తారు అలాగా? నోట్లోంచి. అరే ఈ రెండిట్లతో మొత్తం 30 పోయారా? అది 100 పోయింది ఇందాక. సూపర్ రావాడు, సూపర్ గాయ్, సూపర్ సూపర్. నాగార్జున గారు. రామప్రసాద్ చాలా బాగుంది. దీనికన్నా ఫస్ట్ టైం చేసా కదా, ఇంకా బాగున్నాయి. అంటే ఇవాళ 2వ తారీఖు కదా, ఫస్ట్ మొన్న చేసి ఎదవ తెలివితేటలు చూపించుకే. అరే అది చెప్పరా. నిజంగా చాలా చాలా బాగుంది. ప్రసాదం లేకపోతే ఈ సెగ్మెంట్ అసలు వర్కౌట్ అయ్యేది కాదు. ప్రసాదం లేకపోతే ఈవెంట్ ఇంకా బాగా వచ్చేది మనకి. అమ్మా వాళ్ళని అన్ని అడిగే బానే ఉంది. చీమలు ఎక్కడ ఉన్నాయి? ఏరు ముందు చీమలు పొట్లో ఉన్నాయమ్మా, చీమలు పొట్లో ఉన్నాయమ్మా. అందరూ కూడా రియల్లీ గ్రేట్ జాబ్ యార్. శాలరీ ఎంత ఇస్తారు? ఏంట్రా ఎట్టకారమా? గ్రేట్ జాబ్ అన్నారు కదా, శాలరీ ఎంత ఇస్తారా? నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఇంట్రెస్ట్ పోయిందా? అప్పు కట్టేసి ఉంటుంది, ఇంట్రెస్ట్ పోయి ఉంటుంది. ఓవర్ యాక్షన్ చేయకరా. చాలా చాలా సూపర్ ఫెంటాస్టిక్ గా చేశారు. పెంట చేసాం, మేము ఫెంటాస్టిక్ గా చేసాం. లేదు చాలా నిజంగా చాలా అందరూ చాలా బాగా చేశారు. మేము ఎంత బాగా చేస్తాం కదా, మీరు కూడా యాక్టింగ్ బాగా చేయొచ్చు కదా. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. థాంక్స్ ప్రసాద్, బాగా చాలా బాగా చేశారు. బాగా చేస్తారు కదా, ఇంకా వాడుకున్నాను. దేనికన్నా వాడుకోండి. చాయిస్ ఇస్ యువర్, టైమ్ ఇస్ 1 అవర్. ఈ ఈవెంట్ లో చేసా కదా, నెక్స్ట్ ఈవెంట్ వాడతాం. మళ్ళీ ఈవెంట్ కే వాడతాను. నన్ను దేనికి వాడతాను మీరు? సరే నెక్స్ట్ ఎపిసోడ్ కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఎప్పుడు పాత వాళ్ళకి ఇస్తారా? వాడుకోండి నన్ను. నేనేం వాడతారు? మీరు వాడతారు. సరే భాస్కర్ గారు. లేదు ఆయన ఓన్ కారే, భాస్కర్ ఏం కాదు అయింది. వదిలేస్తే వాడు ఒక్కడే పోతాడు ఎర్రగడ్డి, ఉంటే అందరూ పోతాం. కాసేపు పోతే పాల ప్యాకెట్లు పేపర్ కూడా వస్తాడు ఇంటికి. ఏ బిల్లు కట్టేచ్చు కదా మరి. దయచేసి ఆ చిప్పు బాగా చేయించుకోరా. మీరు చేసే కామెడీ నుంచి మాకు రెస్ట్ కావాలి ప్లీజ్. థాంక్స్ ప్రసాద్. రెస్ట్ తీసుకుంటే అరే అయిపోయిందా? ఎవరిది అయిపోయింది? ఎవరు చెప్పండి. ఎవరిది అయిపోయింది? నువ్వు కట్ చెప్పరా. అరే చెప్పలేదు, కట్ చేసా. అయిపోయిందంటే ఎక్స్ట్రాఆర్డినరీ ప్రసాద్. అలా అనద్దురా, నెక్స్ట్ ఎపిసోడ్ వస్తాడు మళ్ళీ. బాబా అయ్యా వెళ్ళరా. కన్విన్స్ ఎవరిస్తారు? వెళ్ళిపోమన్నారండి, వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక అద్భుతమైన మాస్ పర్ఫార్మెన్స్ రాబోతుంది. ఇది చూసాక ఉంటదండి వేరే లెవెల్. సో లెట్స్ వెల్కమ్ ఇమాన్యుయల్, సుధాకర్, రాము అండ్ మణికంఠ.
వెళ్ళే ఆడపులి ఎవరి తెగ ఊపెత్తుంది నేనా నా పేరు మనీషా. ఈ డ్రామా కంపెనీ చూసే వాళ్ళకి స్వీట్ తినిపించడానికి వచ్చాను. బాయ్. సూపర్ యార్. ఏదో చూస్తే నార్మల్ గా ఒక 3-4 మినిట్స్ మామూలు డాన్స్ చేసినట్టు కానీ ఎంతో ఎనర్జీ కావాలి దీనికి. కంప్లీట్ గా మాస్ బీట్ డాన్స్ చేయడం, అది కూడా లేడీ గెటప్స్ ఉండి సూపర్ హ్యాట్స్ ఆఫ్ గైస్. ఇంత బాగా చేసిన జిత్తు మాస్టర్ కింద ఉంటే అలాగా మీరు కూడా వచ్చి స్టెప్ ఆడితే Superb guys, once again thank you so much for entertaining, thank you so much for dancing, great job. ఇప్పుడు వీళ్ళు ఎంత బాగా ఆడినప్పుడు మన ఆస్థాన డాన్సర్స్ కూడా ఉండాలి కదా, మరి వాళ్ళు కూడా చాడాలి కదా. అది వచ్చండి అమ్మ. మరి అరే నీ సిగ్నేచర్ లో రెడీ? నాకు తెలిసి మనకంటే ఫస్ట్ టైం కదా లేడీ గెటప్ లైఫ్ లో ఫస్ట్ టైం సార్. ఫోటో తీసుకొని పెట్టుకోరు ఎందుకని మంచిది. 10 ఫోటోస్ తీయండి సార్. మనమ్మా 110 ఫోటోలు తీసుకో. బయటికి రండి సార్ మాట్లాడను. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ జిత్తు, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఉన్న చాలా మంది ఆర్టిస్టులు చాలా సార్లు మంచి మంచి పాటలు పాడారు. కొంతమంది అయితే లేడీ వాయిస్ లో కూడా పాటలు పాడి అద్భుతంగా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కానీ ఇప్పుడు వస్తున్న వ్యక్తి హీరోల వాయిస్ యాజ్ ఇట్ ఈజ్ గా దింపేసి అచ్చుగుద్దినట్టు పాడతాడు. నమ్మట్లేదు కదా? మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ భాస్కర్. పుల్లిగాను చేసుకొని గిల్లి గజాలాడుకుంటూ పళ్ళు బయట పెట్టినవే నా 10th క్లాసు బెంచ్ మేడు గులాబీ. బుక్స్ మార్చుకుంటూ లుక్స్ కలుపుకుంటే ఫస్ట్ లవే పుట్టుకొచ్చే సడన్ గా. లవ్ ట్రీట్ నేను అడిగానండి గుట్టుగా, ఆ బేబీ ఇంటికొచ్చే మంది స్ట్రైట్ గా. పాడారు మ్యాన్ లవ్ అంటే నేను చాటుగా పిలిచను బేబీ నన్ను. తాయిలుగా తెరిచెను కుక్కల పోను, కండలు పీకెను డాబర్ మ్యాను. నమ్మతో స్కూల్ పాపని నమ్మతో, నమ్మిన ప్రేమించి పోలు మాత్రం అవ్వద్దు. నమ్మతో ఆడవాళ్ళని నమ్మతో, పిచ్చిగా ప్రేమించి పిచ్చగాలి పోవద్దు. పట్టు పంచె కట్టుకొని అడ్డబొట్టు పెట్టుకొని కనకదుర్గ గుడికెళ్తే ఓ మామ, పట్టు పరికినిలో వచ్చిందిరా ఒబామా. నవ్వుకుంటూ గుడి గంటే కొడుతుంటే జడగంటే తగిలి తొల్లి పడ్డాను. ఓ నేటిలోన నేను జారి పడ్డాను, చుట్టుపట్టి లాగి తీస్తే బయట పడ్డాను. లేపు నెల్లింగ్
సాగుదేవుడా శాప గడుపు సీరి పుట్టిది రాకాసి కోన కోపాను తీసికొట్టిది బేత్రాయ్ సాగుదేవుడా నందేలిలోన బేత్రాయ్ సాగుదేవుడా కోటి మన్ను నీళ్ళలోన ఎల్సి యోగమై తిరిగి కోటి మన్ను నీళ్ళలోన పాపనోళ్ళ చదువులెల్ల బ్రహ్మదేవుడికిచ్చినోడ పాపనోళ్ళ చదువులెల్ల బ్రహ్మదేవుడికిచ్చినోడ బేత్రాయ్ సాగుదేవుడా నందేలిలోన బేత్రాయ్ సాగుదేవుడా శాప గడుపు సీరి పుట్టిది రాకాసి దాని కోపాను తీసికొట్టిది బేత్రాయ్ సాగుదేవుడా నందేలిలోన బేత్రాయ్ సాగుదేవుడా నమ్మొద్దు నమ్మొద్దు స్కూల్ పాపను నమ్మొద్దు. ఈ శ్రీదేవి డ్రామా కంపెనీలో మన జబర్దస్త్ ఒక్కొక్కరు టాలెంట్ బయటపడుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. హ్యాపీగా ఉంది. సూపర్ అసలు. మిమిక్రీలో డైలాగులు చెప్పడం వేరు, మిమిక్రీలో త్రూ అవుట్ సాంగ్ పాడటం చాలా కష్టం. నాకు సీరియస్ తెలిసి ఫర్ ద ఫస్ట్ టైం ఎప్పుడు అందరూ వాళ్ళ ఓన్ వాయిస్లతో పాటలు పాడతారు, కానీ మిమిక్రీ చేస్తూ పాట పాడడం అనేది మన జబర్దస్త్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చరిత్రలో ఫస్ట్ టైం నాకు తెలిసి భాస్కర్ చేయడం. యాక్చువల్ గా మొన్న ఎవరు మన ఈడు లోకరాజు గారు పాడాడు. నేను కొత్త డాన్స్ వేస్తాను, అది చెప్పవసరం లేదు, ఏం చేయలేం ఇంకా. సరే యాక్చువల్లీ నాకు కూడా డౌట్ వస్తుంది వినిన తర్వాత, కొంతమందికి కూడా డౌట్ ఉంటుంది కూడా, అంటే నిజంగా పాడారా లేదంటే ఒరిజినల్ సాంగ్ ప్లే చేయించి. సో ఒకసారి ఏం చేస్తావు అంటే నువ్వు మామూలుగా వాయిస్ లో మిమిక్ చేసి వితౌట్ మ్యూజిక్ పాడావు అనుకో, అందరూ హ్యాపీగా ఉంటారు. తమ్ముడు అరే తమ్ముడు ఈ తిక్కమగ్గ తెగులే ప్రేమంటే, ఈ తెలియని దిగులే ప్రేమంటే, నన్ను అడగానే చెబుతా డౌట్ ఉంటే, నువ్వు బెదరవు కదా నా మాటింటే. అమ్మడు ఓ అమ్మడు నువ్వు మరి పరాగ్గా ఉంటుంటే, అసలే జరిగిందో తెలియాలంటే ఆ రహస్యాన్ని చెబుతా వింటే. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మన డైరెక్టర్స్ చెప్పగానే ఒక ఛాన్స్ ఇచ్చారు. అసలు శ్రీదేవి డ్రామా కంపెనీ స్పెషల్ అయినా సార్ నువ్వు యాంకరింగ్ చేయడం, ఇప్పుడు వచ్చి ఎప్పుడు సోలో యాంకర్ చేయలేదు, అవునా కదా? ఇప్పుడు కూడా చేస్తున్నాడు ఏమైనా? నువ్వు అరే ఎంటర్టైనర్ రా, నువ్వెవరు? ఎంటర్టైనర్ యాంకరింగ్ చేస్తావా ఆడ వాయిస్ తో? Once again, thank you so much for entertaining. God bless you, man. Thank you. పర్ఫార్మెన్స్ చేసి బాగా అలసిపోయింది. గొంతు అలసిపోయింది, బాగా దాహం వేస్తుంది. ఎవరన్నా వాటర్ ఇస్తే బాగుండు. ఎవరు ఇస్తారు? నేను ఇస్తా. ఇలా అడిగింది ఇస్తా అంటే వాటర్ కాకుండా ఇంకేదన్నా అడిగావని. ఏంట్రా నడక, ఏమైంది? నువ్వేంట్రా అలాగున్నావు? ఏ ఏంట్రా చెయ్యేంటది, నడకేంట్రా? గుండి పెట్రా. దేనికి? పెట్రా. మగవాడి అయ్యుండి గుండి పెట్ట వెంట్రా వెదవా. నాకు పెట్టడానికి రావట్లేదు, నువ్వు పెట్టుకో. నాకు తెలుసురా అది. అలా ఉండవేంటిరా నువ్వు? రే మొగాళ్ళ బిహేవ్ చేయరు ఏంట్రా, ఈ బొట్టేంట్రా? పెట్రా అలా బిహేవ్ చేస్తున్నావు. మగాళ్ళు ఇలాగే బిహేవ్ చేస్తారు. ఎలా నడుస్తావు చూపించు. అదే నడుపురా, నేను చూపిస్తాను చూడు. ఇది నడవడం అంటే. అరే నువ్వు ఏంట్రా కొంపతీసి ఆ వాటర్ తాగావే నువ్వు? ఏ వాటర్? ఏంట్రా రే? మా తమ్ముడు పడిపోయాడు, ఏమైందో చూడండి. మా వాడు పెద్దోడయ్యాడు. ఏమైంది? తమ్ముడు గారు ఏమైంది? అన్నయ్య గారు ఏయ్
ఏమైంది చెప్పండి రేట్రా కస్కస్ బిజినెస్ ఏమయ్యాడు? ఏమండి మీ తమ్ముడు గారు బిగ్ మనిషి అయ్యాడు. ఏం మాట్లాడతారా? పిచ్చాలు పట్టిందా మీకు? కావంటే అడుగు. అయ్యి బాబు ఏమండి తమ్ముడు గారు ఈ విషయం ఊరందరికీ చెప్పాలి రారేండి మీరు? ఏమండి అన్నయ్య గారు మీరు ఇంటికి తీసుకెళ్ళాక మిగతా కార్యక్రమాలు ఉంటాయి కదా. ఎప్పుడు కన్నేసి దూరం వెళ్ళమ్మా. అరే నరేష్ ఏంట్రా నువ్వు ఇలా తయారైపోయావు? ఇలాగే ఉండాలి, నీకే తెలుసు. అయినప్పుడు ఇలాగే కూర్చోవాలంట. నేను చాలా సినిమాల్లో చూసా. నువ్వు ఉట్టి మనిషి కాదు. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది, మహారాణిల మహాలక్ష్మిల ఆ పువ్వు నవ్వింది. అలాగే నవ్వుతూ ఉండాలని, అలాగే నవ్వుతూ ఉండాలని నింగి నేల వాగు వంక చెట్టు చేమ గూడు ఆశీర్వదించాలి. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది, మహారాణిల మహాలక్ష్మిల ఆ పువ్వు నవ్వింది. పాట పాట. ఒక తోటలో ఒక పువ్వుకి ఒక కొమ్మ పూసింది, తొందరపడి ఓ కోయిల ముందే కూసింది. మీరు చెమ్మ చెక్క ఆడరాని ఎవరన్నా చెమ్మ చెక్క ఆడండి ఎదురుగా వెళ్ళి. ముత్యాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క కోరూరి నూరి పెనుగా ఆడుదమా కల కల కిల కిల నవ్వులతో అంచెలు రెపరెపలాడ. ముత్యాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క కోరూరి నూరి పెనుగా ఆడుదమా కల కల కిల కిల నవ్వులతో అంచెలు రెపరెపలాడ. ఒరే అన్నయ్య ఇవాళ చాలా సంతోషంగా ఉందిరా. ఆడలతో మాట్లాడగాక అర్థమైందా? ఇప్పటి నుంచి టీ షర్ట్లన్నీ మానేసి లంగా ఓని వేసుకుని పద్ధతిగా ఉండు. అలాగే అమ్మాయి కొంచెం ఆ పూలు అందుకో అమ్మా. ఏంటిది? అయ్యో నేనేం చేయలేదండి, తనే నన్ను పట్టుకుందండి. బయటికి పంపిస్తే ఇలా నడువుల మీద పడతావా? నేనేమైనా చేశానా అన్నగారు? అలాంటి వాళ్ళు కాదండి. అసలు నిన్ను ఇంత మందితో పంపిస్తే తిరగడమే కాకుండా అమ్మాయిలు నడుముల మీద కూడా పడుతున్నావా నువ్వు? నేను పట్టుకోలేదండి, తనే నన్ను పట్టుకుందండి. ఎవరు పట్టుకున్నా నువ్వు పడ్డావా లేదా? దాంట్లో తప్పేముందండి బాబు, అలా తిడుతున్నారు మీరు. నీకెందుకు? నువ్వు ఇంటికి రా, నీ పని చెప్తా. ఏమండి అలా తాగొద్దండి ప్లీజ్ అండి. నేను ఏ తప్పు చేయలేదండి. అంత ఓవర్ యాక్షన్ వద్దు. బయట మొత్తం చేసేయన్ని చేసి ప్లీజ్ అండి. బయట ఏం పనులు చేసి నేను ఏ తప్పు చేయలేదండి, మీరు తాగకండి. అసలు నీ వల్లే నేను తాగుడు నేర్చుకున్నా. అసలు నేను తాగలేదు. లేకు ముందు లేకు. ఇంతమంది ఆడవాళ్ళు ఉండగా పండడం అవసరమా ఇప్పుడు? తనే నన్ను పట్టుకుందని, నేను పట్టుకోలేదండి. ఎలా పట్టుకుంది? ఇలా ఉన్నారు కదండి, ఇలా పడబోయానండి, అలా పట్టుకుందండి. కొంచెం సేపు కూడా ఉండలేదండి. ఇలా అలా తాకూడదండి, మీ ఆరోగ్యం పాడవుతుందండి. వద్దండి, తాకూడదండి. అయిపోయారండి. ఏమండి? అయ్యో అన్నయ్య గారు, అన్నయ్య గారు. అయ్యో బాబు, అయ్యో బాబు, అంత పని అయిపోయి.
అన్నయ్య గారు ఏమైంది అన్నయ్య గారు? మీ వదిన గారు చచ్చిపోయారండి. మన వీధిలో చిరిగిపోయిన ప్యాంట్లు వేసి ఒక ఆవిడ కూడా పోయింది. ఈ ప్యాంట్లు ఎవరు వేస్తారు ఇలాంటి ప్యాంట్లు? బతుకున్నప్పుడు నాకు ఎన్ని ముద్దులు పెట్టేది, ఇప్పుడు మీరు పెడతారా? నువ్వు పెడతావా లేదా నేను పెట్టాలా? నువ్వు లేచి ఒకటైనా పెడతావా? పెట్టలేవే. డింగి చెక్క డింగి చెక్క. అయ్యో అందరికి వచ్చిదే కదరా ఈ కష్టం. అవును. ఏంటి మీ ఏడుపులు? సచిన్ సెవెన్ ఎంతసేపు ఉంచుతారు? త్వరగా ఆడి కార్యక్రమాలు చేసి మొత్తం బట్టలన్నీ మార్చి తెల్లగొట్లేసేయండి. ఏంటండి అలా మాట్లాడతారు? ఏం మాట్లాడాలండి? ఒక బాధలో ఉన్న వాళ్ళు అలాగైనా మీరు మాట్లాడేది. మా వాడు బొట్టు పోయింది, మాంగళ్యం పోయింది, ఇది కూడా పోయింది. సచిన్ సెవెన్ లేపి త్వరగా కార్యక్రమాలు చూడండి. చేస్తానండి, మీరేమి ఇబ్బంది పెట్టుకుని లేకండి. లేకే అమ్మా. అయ్యో రేపు నుంచి ఎవరు బట్టలు తీస్తావు అన్నయ్య? మా ఆవిడ చచ్చి బతికిపోయింది, కానీ ఇలా చూస్తే నిజంగా చచ్చేదిరా. రంగు రంగు చీరలు కట్టేది, రకానికి గాజులు వేసేది. పదండి ఇంటికి తీసుకెళ్దాం, మళ్ళీ ఎవరన్నా చూస్తే తిడతారు. ఒరే తమ్ముడు, నీకు పెళ్లి చూపులు తీసుకెళ్తున్నాను, అక్కడ ఎత్తిన తల దించకూడదు, అర్థమైందా? పట్టుకోరా. అయ్యో ఏరా, కొంచెం సిగ్గుందిరా. పెళ్ళం పోయి 3 రోజులు రాలేదప్పుడు రోడ్డు ఎక్కేసావా? ఆయన పోతే ఏంటండి ఆ మాటలు? నోరు పోయి. శుభం అంటూ పెళ్లి చూపులకు వెళ్తుంటే నీ దరిద్ర కొట్టు మొక్కం చూసాం. సిగ్గు లేదురా నీకు? ఈ టైంలో ఎక్కడుండాలి నీలాంటి వాడు? ఇంట్లో ఏదో మూల కూర్చొని తలుచుకుంటూ బాధపడాలి గాని రోడ్డు మీదకి వస్తే ఎంత అపవిత్రం. ఆయన చనిపోవడం నా తప్ప అండి? నీ వల్లే మగజాతి పరువు పోతుంది. అది కాదండి, నువ్వు కాలు జారు, అందుకే మీ ఆవిడ చచ్చింది. జరిగిందంతా నేను అతను చేసిన నేరం ఏంటి? వచ్చావే ఒక దానికి పైకి పంపించావు, వీడిని కూడా పైకి తీసుకుపోతావా? మాట్లాడు రా, మాట్లాడు. మీరు మనుషులా పశువులా? బెల్లం పోయిన బాధలో తనుంటే వాణ్ణి పట్టుకొని అన్ని మాటలు అంటారా? బెల్లం పోయిందనేగా తనని అంత హింసిస్తున్నారు. నువ్వు కొట్టేస్తావా? ఇంకా నాకు కొట్టలేదు. ఇప్పుడు ఎక్కడికైనా ఎదురొస్తా, ఏదైనా చేస్తా. ముందు ఆ గొడ్డముఖి సోలా చచ్చిపోతున్నావు. ఓకే, కొంతసేపు ఈ జంబలకిడి బంబ ఈ థీమ్ ని పక్కన పెట్టి ఎవ్రీ వీక్ ఎలాగైతే మన శ్రీదేవి డ్రామా కంపెనీ తరపు నుంచి ఒక మంచి మెసేజ్ ఎలాగైతే వస్తుందో ఈ పాండమిక్ లోని, సో అలాంటి ఒక అద్భుతమైన మెసేజ్ తో మన ముందుకు రాబోతాడు నూకరాజ్. సో లెట్స్ వెల్కమ్ హిమ్. సార్ పోస్ట్. అమ్మా నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చిందమ్మా. అయితే మన కష్టాలన్నీ గట్టెక్కినట్టే నాన్న. మున్సిపాలిటీ జాబ్ అమ్మా. చెత్త ఉడవాలి, డంప్ క్లీన్ చేయాలి. ఎలా అమ్మా? 3-4 నెలల నుంచి ఇల్లు గడుస్తలేదు. మీ నాన్న ఆరోగ్యం అస్సలు బాగాలేదు. ఇక నా సంపాదన అంటావా, అంతంత మాత్రమే ఉంది. నువ్వే అర్థం చేసుకో నాన్న. సరే అమ్మా, మన కష్టాలన్నీ గట్టెక్కుతాయంటే నేను వెళ్తానమ్మా. ఏ బాబు, ఎవరు నువ్వు? ఈరోజే జాయిన్ అయ్యాను సార్. సరే సరే, కుకట్పల్లిలో మోరి క్లీన్ చేయాలంట, ఫస్ట్ ఆ పని చూడు. ఏ దారెదురైనా ఎటు వెళుతుందో అడిగాన, ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా, ఏం చూస్తూ ఉన్నానే వెతికానా ఏదైనా, ఊరికెనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా, కదలని ఓశిలనే అయినా త్రుటిలో కరిగే కలనే అయినా, ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా. ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా, కాలం ఇప్పుడే నన్ను కనగా అనగనగా అంటూనే ఉంటా, ఎప్పుడూ పూర్తవనే అవకాశం
ఆకలిగా ఉందన్న. ఎలాగో ఇక్కడ పని అయిపోయింది, వెళ్దామా? రేయ్ రే రే రండిరా, సార్ వచ్చారు. రేయ్, పక్క స్ట్రీట్లో పైప్ లైన్ జామ్ అయిందంట, తొందరగా డ్రైనేజ్ క్లీన్ చేయండి రా. అన్న ఒక ప్లేట్ మీల్స్ ఇవ్వండి అన్న. సరే తమ్ముడు, అక్కడే కూర్చో, నేను వచ్చి ఇస్తా. ఏందన్నా ఇది, ప్లేట్లో ఇవ్వచ్చు కదా. అంటే బిజినెస్ చేసే టైం కాదు తమ్ముడు, నువ్వు తినే ప్లేట్ చూస్తే ఎవరు తినరు, అర్థం చేసుకో. త్వరగా వెళ్ళి స్నానం చేయరా, ఆ కంపు నషాలను కట్టుతోంది. ఇప్పుడు వస్తుందా వాసన? లేదంటే చెప్పండి, మటన్ కొట్టాడు దగ్గరికి వెళ్ళి చర్మం ఒలిపించుకుంటా. మీరు నేను పక్కన ఉంటేనే ఉండలేకపోతున్నారే. రోజుకి 12 గంటలు అదే కంపులో ఉంటాను. ఏంట్రా ఈ సెంటు 2-3 గంటల సేపు స్నానం చేసావా? రాజులా బతుకుదాం అనుకున్నానమ్మా, కానీ ఇప్పుడు రోడ్డు మీద చెత్త ఎత్తుకుంటూ బతకాల్సి వస్తుంది. నాకు సిగ్గుగా ఉందమ్మా. రోడ్డు మీద చెత్త పడేసి నలుగురు ఆరోగ్యం చెడగొట్టే వాళ్ళు సిగ్గుపడాల్సింది. ఆ చెత్త ఎత్తే నలుగురు ప్రాణాలు కాపాడి నువ్వు కాదు. నా ఫ్రెండ్స్ అందరూ ఈ చెత్త పని ఏంట్రా అంటున్నారమ్మా. చేసేది చెత్త పనే, కానీ చేస్తుంది మాత్రం గొప్ప పని. మనసుకు మురికి పట్టిన మనిషిలా బ్రతకడం కంటే మురికిని శుభ్రం చేసే మనిషిలా బ్రతకడం గొప్పరా. దారి చూపేవాడు దేవుడైతే ఆ దారిని శుభ్రం చేసేవాడేరా ఈ కార్మికుడు. జనం కోసం పనిచేసేవాడు నాయకుడైతే ఆ జనాలు పనులు చేసేవాడేరా ఈ శ్రామికుడు. చివరిగా ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకో. దేశాన్ని కాపాడుతుంది ఆ ఆర్మీ సైనికులైతే దేశ ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఈ శ్రామిక సైనికులరా. రాజవుతాడు, రాజ్యం గిడిసినోడే రామచంద్రుడు. చలో చలో లైఫ్ సే మిలో, ఇదో కొత్త చాప్టర్, జస్ట్ సే హలో. చలో చలో చలించు దారిలో, ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరు. తీపితో పాటుగా ఓ కొంత చేదు అందించడం జిందగీకి అలవాటే. కష్టమే రాదనే గ్యారెంటీ లేదు, పడేసి పరుగు నేర్పు ఆటే బ్రతుకంటే. అందుకో హత్తుకో ముందరున్న ఈ క్షణాన్ని. ఆఫ్టర్ ఆల్ మున్సిపల్ చెత్త క్లీన్ చేసేవాడు నువ్వు నన్ను టచ్ చేస్తావా? ఆఫ్టర్ ఆల్ ఏంటి సార్? ఆఫ్టర్ ఆల్ కాదు సార్, మన దేశంలో 2,99,00,000 మంది మన మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్నారు సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, 29 రాష్ట్రాలు సార్, 718 జిల్లాలు ఉన్నాయి సార్. మన దేశంలోనే ఒక్క రోజుకి 8,09,00,000 మెట్రిక్ టన్నుల చెత్తని క్లీన్ చేస్తున్నారు సార్.
ఆఫ్టర్ ఆల్ కాదు సార్, రోడ్లు క్లీన్ చేసేవాళ్ళు, డ్రైనేజీలు కడిగేవాళ్ళు, బాత్రూమ్లు కడిగేవాళ్ళు, బ్లీచింగ్ కొట్టేవాళ్ళు, ఇలా ఎంతో మంది ఎన్నో రోజులు డే అండ్ నైట్ కష్టపడి ఎన్నో వేల కోట్ల మంది ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, స్కూళ్ళని, కాలేజీలని, పబ్లిక్ టాయిలెట్లని, అయ్యని ఇయ్యని, ఆఖరికి మీ మలమూత్రాలు కూడా చేతులు తెచ్చి మీ ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు సార్. 2 నిమిషాలు మీరు మీ బాత్రూమ్ లో ఉంటేనే ముక్కు మూసుకుంటారే, అదే మా ప్రాణాలు పోతున్నాయని తెలుసు కూడా మోరీ లోపలికి వెళ్ళి మా ప్రాణాన్ని పణంగా పెట్టి మీ ప్రాణాన్ని కాపాడుతున్నాం సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, ఎక్కడ కరోనా వస్తుందని మీరు మీ పిల్లలు ఇంట్లో ఉంటే ప్రాణానికి తెగించి మరి రోడ్ల మీదకి వచ్చి మా ప్రాణాన్ని పణం పెడుతున్నాం సార్. ఒక్క నిమిషం మేము పని చేయకపోతే దేశం స్తంభించిపోతుంది, ఎన్నో వేల మంది పనులు ఆగిపోతాయి, పార్లమెంట్ ఊగిపోతుంది, అసెంబ్లీ కదిలిపోతుంది, మీ సీటు చిరిగిపోతుంది సార్. ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర సార్ మాది. మా స్థాయిని పెంచకపోయినా పర్లేదు సార్, కానీ మా స్థాయిని తగ్గించి మాత్రం సార్ ఒక్క నిమిషం సార్, వెళ్ళండి సార్. ఎన్నిసార్లు ఎన్ని ఎపిసోడ్స్ లోని ఫ్రంట్ లైన్ వర్కర్స్ గురించి చెప్పుకున్నా సరే చాలా తక్కువ అనిపిస్తుంది వాళ్ళు చేసిన పనికి. మున్సిపాలిటీ వాళ్ళకి నువ్వు ఇచ్చిన గొప్ప డెడికేషన్ సూపర్. నువ్వు నిజంగా అంటే ఈ ఫస్ట్ లాక్డౌన్ అప్పుడు కూడా చూసామాట క్లియర్ గా సిటీ మొత్తాన్ని శానిటైజ్ చేయడం, నీట్ గా శుభ్రంగా ఉంచడం, వాళ్ళు ఇంట్లో ఫ్యామిలీస్ ని వదిలేసి రోడ్డు మీద పని చేయడం సీరియస్లీ గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ టు యు గైస్. మీరు ఎప్పుడు ఆరోగ్యంగా మీ ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా అందరి తరపు నుంచి. మన ఆర్టిస్టులు ఇంత గొప్ప పర్ఫార్మెన్స్ చేయడం, ఈ శ్రీదేవి డ్రామా కంపెనీలోనే ఒక్కొక్కరు టాలెంట్స్ బయటికి తీసుకొచ్చి ఇలాంటి డెడికేషన్ చేయడం అనేది సూపర్ వ్యాప్. అది నీకెలా అనిపించింది? అంటే నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. నూకరాజు సాంగ్స్ పాడాడు, అంతకు ముందు కామెడీ ఎరకొట్టేస్తారో తెలుసు, కానీ కొన్ని మూమెంట్స్ కానీ కొన్ని ఎక్స్ప్రెషన్స్ కానీ, ముఖ్యంగా మధ్యలో ఫుడ్ తినే సెగ్మెంట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్. ఇలాంటి పర్ఫార్మెన్స్ల ద్వారా మన ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరినీ గుర్తించడం, అది మన షో ద్వారా జరగడం మన అందరికీ అదృష్టంగా భావిస్తాను. థ్యాంక్ యూ. రాంప్రసాద్ చెప్పే కదా మన శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక్కొక్క ఆర్టిస్ట్ తీసుకొచ్చి షాప్ చెప్తున్నారు. అలాగే ఈరోజు మన నూకరాజు ఎరగదీశాడు, చాలా చాలా బాగా చేశాడు. నవ్య గారు, ఏ పని అయినా సరే, అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే, ఇట్ ఇస్ ప్రౌడ్ఫుల్ గా చేయాలి. తప్పు చేస్తే, మోసం చేస్తే, దొంగతనం చేస్తే అషేమ్డ్ గా ఫీల్ అవ్వాలి. సో ఐ థింక్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరికి సెల్యూట్. అండ్ నూకరాజ్ ఇరగ తీసావు సీరియస్లీ. రోహిణి గారు, చాలా బాగా చేసావు నూకరాజు. నాకు నార్మల్ గానే అంటే ఇట్లాంటివి చూస్తే ఎమోషనల్ అవుతా. అది తినేటప్పుడు అయితే నాకు ఎట్లా అనిపించింది అంటే నిజంగా నాకు ఏడుపు వచ్చింది. వాళ్ళ ఇల్లు కూడా చాలా చిన్నది ఉంటది. వాళ్ళ పిల్లల్ని వాళ్ళందరినీ వదిలేసి వచ్చి మార్నింగ్ తెల్లవారుజాము మరి 4 o'clock 3 o'clock కొంతమంది మిడ్ నైట్ కూడా తుడుస్తూ ఉంటారు లేడీస్ కూడా. సో వాళ్ళందరికీ బిగ్ సెల్యూట్. థ్యాంక్ యూ సో మచ్. నూకరాజ్ అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ అద్దరు కొట్టావన్న. ఇది రాసేటప్పుడు మేము అందరం కలిసి రాసాం. ఆ ఆడియో ఆల్రెడీ రికార్డ్ చేయొచ్చు కదన్నా అంటే, లేదురా రికార్డ్ చేస్తే ఆ ఫీల్ ఉండదు అని ఆ లైవ్ లోనే చెప్తానని ఆల్రెడీ మనందరికి ఈ సెగ్మెంట్లు చెప్తూ మనందరితో ప్రాక్టీస్ చేపిస్తూ ఒక పక్కన ప్రాక్టీస్ చేస్తూ చేసాడు. సో దానికైతే హ్యాట్స్ ఆఫ్ అన్న. అందరూ అంటూ ఉంటారు ఇమ్మాన్యుయల్ నూకరాజు వీళ్ళిద్దరు జోడి బాగుంటదని. ఒకనొక టైంలో నేను ఫస్ట్ లో ఏమీ లేదు, ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను పక్కన నుంచోబెట్టి ఇలా చేయాలని ఆయనే నేర్పించాడు నాకు. నేను ఆయన వల్లే అంటే నా పటాస్ కెరీర్ మొత్తం ఆయనే పక్క నుండి రూమ్ లో ఉంచుకొని చూసుకున్నాడు. థ్యాంక్ యూ సో మచ్. సుధాకర్ గారు, మన నూకరాజు ఒక మంచి ఆర్టిస్ట్. మొన్న రీసెంట్ గా జబర్దస్త్ లో కూడా చెప్పాను, కాబోయే టీమ్ లీడర్ అని చెప్పాను నేను. ఇందాక పర్ఫార్మెన్స్ చూసి పిచ్చెక్కిపోయింది నాకు. చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అందులో మా చలాకీ చంటి టీమ్ లో ఉన్నాడు, మేము ఇంకా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అలాగే మన మున్సిపాలిటీ వాళ్ళు ఒక్కరోజు కూడా క్లీన్ చేయకుంటే మనం నగరం కానీ మన దేశం కానీ మనం ఇదవ్వలేము, ముందుకెళ్ళలేము. అలాంటి ఈ మున్సిపాలిటీ గురించి చాలా చక్కగా చెప్పాడు. ఒక్కసారి మా నూకరాజుకి. సో ఈ పర్ఫార్మెన్స్ ఇంత అద్భుతంగా రావడానికి ఒక అద్భుతమైన కొరియోగ్రాఫర్ ఉండాలి. మన శ్రీదేవి డ్రామా కంపెనీ ఆస్థాన కొరియోగ్రాఫర్ సునీల్ మాస్టర్.
థ్యాంక్ యూ సో మచ్ సునీల్ మాస్టర్. ఇంత అద్భుతమైన పర్ఫార్మెన్స్, ఇంత అద్భుతమైన డెడికేషన్ ఫర్ ద ఫ్రంట్ లైన్ వర్కర్స్ అండ్ ద మున్సిపాలిటీ వర్కర్స్ కి మీరు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మోహన్, అశోక్, బాబు మీరందరూ కూడా చాలా బాగా చేశారు. నిజంగా బయట మున్సిపాలిటీ వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు, వాళ్ళ కష్టాలు ఏంటి అనే కొన్ని ఇమేజెస్ మన దగ్గర ఉన్నాయి. సో లెట్ దెమ్ సీ ఆన్. సో మా శ్రీదేవి డ్రామా కంపెనీ తరపు నుంచి ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. వెరీ బిగ్ సెల్యూట్ ఫర్ యూ గైస్. మీరు ఎప్పుడు హ్యాపీగా ఆరోగ్యంగా మీరు మీ ఫ్యామిలీస్ అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా అందరి తరపు నుంచి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఎవ్రీవన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నూకరాజు, థ్యాంక్ యూ సో మచ్ సునీల్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్ ఫర్ సచ్ ఎ వండర్ఫుల్ డెడికేషన్. థ్యాంక్ యూ సో మచ్. ఇలా చూడలేకపోతున్నావు అబ్బా, ఒక్కడు ఆ మెడలో తాలిబొట్లు చాలా తేడా జరుగుతుంది. జంటగా ఏదో ప్లాన్ చేసి వీళ్ళందరూ మళ్ళీ మామూలు మార్చేయాలి. తమ్ముడు నువ్వేట్రా? అబ్బా ఏంటన్నా మీరు రావద్దురా బాబు చూడలే. రే నీకు విషయం చెప్పాలరా, అక్కడ నవ్య ఉంది కదా, ఆ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను. ఇన్నాళ్ళు చెట్లాంటి పొట్లాంటి తిరుగుతుంటే ఏమో అనుకున్నా, దానికోసమా? ఒక్క నిమిషం ఇదిగో అన్నాయ్, నవ్వే ఉంది కదా. అవును అవునా, ఎంత శుభారు చెప్పు. అదేనియా ఈ విషయం విన్నావా? ఈ అబ్బాయి ఉన్నాడు కదా, అమ్మని ప్రేమిస్తున్నాడట. ఎంత పని చేసావయ్యా బాబు, నీకు కూడా వచ్చేస్తుంది కదా. పద పెళ్లి చూపులకి వెళ్దాం, మనం వాళ్ళతో మాట్లాడి నీకు పెళ్లి చేసేద్దాం. మాట్లాడండి. పద ఎక్కడ కాదు కింద. అబ్బాయి అన్న చాప మీద కూర్చోవాలి. తమ్ముడు మొత్తానికి మా మరిది గారికి పెళ్లి చూపులు. అలా కూర్చుంటే పొగరు అనుకుంటారు. ఇలా కూర్చో. ఇలాగా చాలా వినయ విధేయుడులా ఉన్నాడు పిల్లోడు. వినయ విధేయ కూడా చూసాడు. మా అమ్మాయిని చేసుకున్నా వచ్చారు. అవునండి. అబ్బాయికి మరి వంట వార్పు అన్ని వచ్చా? అబ్బాయి చాలా జాగ్రత్త పరుడండి. త్వరలోనే ఆయన రీసెర్చ్ చేయబోతున్నాడు. అబ్బాయికి ఏం వంటలు వచ్చు? యాపిల్ వండుతాడు, బనానా వండుతాడు. ఏమయ్యా పెళ్లి సంబంధం కుదుర్చుకుందామని ఉందా లేదా? ఏదో కుదుర్చుకొని వెళ్తాం ఈ రోజు. అబ్బాయికి పాటలు ఏమైనా వచ్చా? చాలా పాడాడండి. కనపడ్డ వల్ల అడిగాని అడుగుతూనే ఉండేవాడు. ఇంకో పాట పాడు. నువ్వు పాడు. వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా, పాలలోని తెలుపు నిర్మాతో వచ్చింది. నిర్మాతో వచ్చిందని తెలిసి నీ మొఖానికి కూడా వాడచ్చుకో, కొంచెం వచ్చేది. జోకేశారండి. జోక్ కాదురా, ఆవిడ ఆడింది చెప్పింది అంతే. ఎవడు మొగుడు? మా ఆవిడ చచ్చిపోయిందండి. కొత్త ఆవిడ ఒక ఆవిడ వచ్చింది, ఆవిడ లేచిపోయిందండి. నన్ను ఇక్కడ కూర్చోబెట్టారండి. కట్న కానుకలు ఏమాత్రం ఇచ్చుకోగలరు? నీకు మేమేం అడిగినా ఇచ్చుకుంటామండి. టైం అలా ఉంది, మరి ఏం చేయలేము. కట్నం ఏమిస్తావు చెప్పు? 3 శానిటైజర్ డబ్బాలు, 2 మాస్కులు, ఒక పెద్ద మన గొట్టం. కరోనాకి సంబంధించిన ఓకే, కాపురానికి సంబంధించిన కట్న కానుకలు ఏమిస్తారు? ఇంకా ఏమిస్తారు? అవి ఉన్నాగా అవే. ముందు నీతో నేను పర్సనల్ గా మాట్లాడాలి. ఏమో ఈడొచ్చిన పిల్లగాడు కనపడగానే పర్సనల్ అంటున్నారా? ఏం కుదరవి. సరే సరే కుదరవంటే ఏం చేస్తా, అమ్మాయిని పిలిపిస్తాంలే. పాప హవ్య, ఇటు తిరిగి పాపని చూడు. ఓహో ఈవిడేనా పాప? పర్లేదు అబ్బాయి బానే ఉన్నాడు. అమ్మా
ఇంతకీ మీరేం ఇచ్చుకుంటారు? వీడికి అమ్మాయిని ఇవ్వడమే ఎక్కువ. వాడికి కాదండి, మాకేమైనా ఇచ్చుకుంటారా అని. తాంబూలాలు అయిపోయిన తర్వాత ఆకులు వక్కలు మిగులుతాయి కదా. సిగ్గుపడిన తర్వాత పిల్లోడు ఎంతవరకు చదువుకున్నాడేంటి? రాత్రి 11 గంటల వరకు చదువుకున్నాడండి. అదేంటి? ఆ తర్వాత వేరే అన్ని చదువుతుంటాడండి మామ. ఏమండి పెళ్లి కూతురు గారు, అబ్బాయిని ఏమన్నా అడగాలంటే అడగండి. పెళ్ళైన తర్వాత కొట్టడం అన్ని ఉంటాలే గానీ. అవునండి, మామూలు కొట్టడండి వీటితోనే. అడిగేదేముంది అని నువ్వు అడిగేసావుగా. ఏ పని చెయ్యకపోతే ఎలా తంతావో కూడా చెప్పు ముందే. అది ఎందుకు చెప్పడము? కోడిని అడిగి మసాలా నూరుతామా అంతేగా. కోడిని అడిగి మసాలా నూరుతామా అనేది ఉంది చూడండి. ఇంతకీ బాబెవరు? మొన్న రీసెంట్ గా చేయడు. చేయని పిల్లోడిని ఇప్పుడు పెళ్లి చూపులు తీసుకొస్తారా? మనిషి బిగ్ అవుతున్నాడు కదండి. మనసు అక్కడే ఆగిపోయిందండి వాడిది. సరే సరే, మీరు మాకు నచ్చారు, నీకు అబ్బాయి నచ్చాడు కదా. ఓకే, మరి భజంత్రీలు మావాడికి మీరు నచ్చలేదట. నువ్వు ఎవరి పెళ్ళానివిరా? నీకు తెలుసా? నీ పెళ్ళామా? ఆ పెళ్ళామా? సరే, త్వరగా మీరు పెళ్లి చేస్తే రీసెర్చ్ చేయండి. మీ అందరూ తొందరగా రీసెర్చ్ అవ్వాలండి. సరే సరే సరే, ఆ పెళ్లి తంతు కానివ్వండి. ఏంటి ఒక్కొక్కటి మొత్తానికి అనుకున్నది చేసేసాం. అమ్మయ్యా, ఓ మై గాడ్. అబ్బాయి క్యారెక్టర్ లో జీవించడం చాలా చాలా కష్టం. మేము అమ్మాయి క్యారెక్టర్ లా చేయడం ఎంత కష్టం. ఏంట్రా చేంజ్ ఓవరు? మా అమ్మాయికి ఎప్పటి నుంచో నీ మీద కన్నుపడింది. ఎలా అయినా నిన్ను పెళ్లికి ఒప్పించాలని చెప్పి మేమందరం ఈ నాటకం ఆడాం అనమాట. నాటకం ఆడారా? డ్రామా. ఒరే, మీరందరూ కలిసి అమ్మాయిలు అయిపోయినట్టు యాక్టింగ్ చేసి నన్ను నమ్మించి నాకు పెళ్లి చేస్తారా మీరు? ఇప్పుడు నువ్వేదో చేస్తున్నావు ఏంటిది? రే, సొంత తమ్ముడు అయ్యుండి నువ్వు మోసం చేస్తారు నన్ను. ఏం చేయమంటావు అన్న? పక్క తీసిపోయి బెదిరించారు, తప్పలేదన్నా. కాదయ్యా, ఇప్పుడు నాటకం ఆడే ఏంటి? కోడికి మసాలా అని చెప్పి నూరతారా ఏంటి? మీకోసం అని చెప్పి నేను అక్కడి నుంచి వస్తే మీరందరూ యాక్టింగ్ చేసి నా పెళ్లి చేస్తారు. ఒకటే చెప్పగలం, గాడ్ బ్లెస్ యూ. అరే దరిద్రుడు, సిగ్గుండాలరా నీకు. నువ్వు కూడా రా. ఇక తప్పలేదన్నా. మా ఓనర్ గారే కరెక్ట్ రా, ఆయనే మంచి మనిషి. మీరందరూ మోసం చేశారు. అబ్బో, నువ్వు చేసిన మోసాలతో పోల్చుకుంటే ఇది పెద్ద మోసమే కాదులే. సర్లే, ఇప్పుడు ఏంటి పెళ్లి అయిపోయింది అంతే కదా. ఫస్ట్ నైట్ ఉండదు మళ్ళీ, కాకపోతే పెళ్లి ఒకటేది. అదేంటి? అమ్మాయి వదిలేసింది ఇప్పుడు నిన్ను. ఏంటి వదిలేసారా? పెళ్ళి ఎప్పుడైందండి అసలు? పెళ్ళి అవ్వలేదంటే నాకు ఏంటిది? మొత్తానికి డ్రామా అన్నారు కాబట్టి ఒక పెళ్లి కూడా డ్రామాలు అయిపోయింది కాబట్టి నిజం పెళ్లి కాదు కాబట్టి ఇంకా యాస్టీస్ గా నా పనిలో నేను ఉంటాను. ఏమంటే మాకు చెప్పు. ఓకే, ఇది జంబలకిడి బొమ్మ సినిమాని రీక్రియేట్ చేసి దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి కొంచెం ఫన్నీగా అందరిని నవ్వించడానికి చేసింది మాత్రమే. ఎవరిని ఉద్దేశించి కానీ ఎవరిని హర్ట్ చేయలేదు మాత్రం కాదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కోఆపరేషన్. Audience, ఈ వీక్ శ్రీదేవి డ్రామా కంపెనీ చూసి మీరు అందరూ బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. నెక్స్ట్ వీక్ సీ యు ఆల్ ఆన్ ది సేమ్ టైం. I love you all.